నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' రిలీజ్ అయింది కదా సార్. సో దాని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అసలు ఎలాంటి రికార్డ్స్‌ని అది బ్రేక్ చేసింది? ఎందుకంటే చాలా మందికి చాలా హై ఇది ఉంది కదా సార్ ఎక్స్‌పెక్టేషన్స్. అవన్నీ అది ఫుల్‌ఫిల్ చేసిందా? యాహ్! 'పుష్ప 2' నాన్ హాలిడే రిలీజ్ అంటారు దాన్ని. అవును సార్. అక్కడ మా హిందీలో అయితే ఇది ఇప్పటివరకు ఉన్న 'జవాన్' రికార్డ్‌ని బ్రేక్ చేసింది. 'జవాన్' ఫస్ట్ డే 64 కోట్లు కలెక్ట్ చేసి నంబర్ 1గా ఉంది హిందీలో. దాన్ని ఇది బ్రేక్ చేసింది. 67 క్రోర్స్ నెట్ ఇప్పుడు ఈ 'పుష్ప' హిందీ మాత్రమే. సో ఓవరాల్‌గా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్లు కలెక్ట్ చేసింది నెట్. అందులో తర్వాత తమిళనాడులో 7 కోట్లు, కర్ణాటకలో 1 కోటి, కేరళలో 5 కోట్లు, యూఎస్ఏలో 35 కోట్లు, ప్రీమియర్ షోలకి 10 క్రోర్స్. ఓవరాల్‌గా ఇప్పటివరకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ మొత్తం ట్రేడ్ పండిట్స్ గ్యాదర్ చేసిన సమాచారం ప్రకారం నెట్టే 200 క్రోర్స్ దాటేసింది. ఇప్పటి వరకు మనకి ఉన్న రికార్డ్స్ ఏమంటే 'త్రిబుల్-ఆర్' 223 కోట్లు, 'బాహుబలి 2' 218 కోట్లు, 'కల్కి' 191 కోట్లు, 'సలార్' 178 కోట్లు, 'కేజీఎఫ్ 2' 165 కోట్లు ఉన్నాయి. దాని తర్వాత 'పఠాన్', 'జవాన్' ఇవి హై రికార్డ్స్ ఇప్పటివరకు ఉన్నది. దీన్ని ఇది బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు. మొత్తంగానే అఫీషియల్ కలెక్షన్ వస్తే దాదాపు 250 కోట్లకి ఇది వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది 'త్రిబుల్-ఆర్'ని, 'బాహుబలిని' కూడా దాటేసి నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. ఈరోజు ఈవినింగ్ లోపల మనకి డేటా వస్తుంది, పక్కా డేటా. ఇప్పుడున్న ప్రిడిక్షన్ ప్రకారం 250 కోట్ల వరకు ఇది ఫస్ట్ డే కలెక్షన్ అనేది ఇప్పటికైతే మనకి ఆల్రెడీ గెస్ట్ చేసిన దాని ప్రకారం 200 కోట్లు దాటేసింది. 250 వరకు కూడా ఇది వెళ్తుంది అనేది చెప్తున్నారు. ఇక అమెరికాలో 35 క్రోర్స్ కూడా టాప్ 3లోకి ఇది వెళ్ళింది. ఇప్పటివరకు 'జవాను' ఇట్లాంటివి ఉన్నాయాడ, దాన్ని కూడా ఇది దాటేసింది. అట్లాగే నేపాల్లో విపరీతంగా నిన్న థియేటర్ క్రౌడ్స్ అని చెప్తున్నారు. నేపాల్లో కూడా ఇప్పటివరకు హైయెస్ట్ రికార్డ్స్ వచ్చి 'బాహుబలి 2' 23 కోట్లు ఫస్ట్ డే, 'త్రిబుల్-ఆర్' 13.5 కోట్లు. ఇది ఇంకా నేపాల్ రికార్డ్స్ రాలేదు. ఇది కూడా దాదాపు ఒక 15 క్రోర్స్ వరకు 'పుష్ప' కూడా నేపాల్లో కూడా చేస్తుందని చెప్తున్నారు. నేపాల్లో కూడా సౌత్ ఇండియన్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉందన్నమాట. సో అలాగా ఇది మొత్తం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 80 దేశాల్లో 12,000 థియేటర్లలో రిలీజ్ అయింది. నిన్న మాత్రమే 55,000 షోలు పడ్డాయి. అంటే ఈ రికార్డు రావడం వెనక నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ ఉండడం, 'బాహుబలి', 'త్రిబుల్-ఆర్' కంటే దీనికి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ ఉండడం, 2 షోస్ ఎక్కువ ఉండడం, 3 టికెట్ రేట్లు కూడా మనం చూసాం ఇక్కడ ఎట్లా పెట్టారని. ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా దీని క్రేజ్ ఏంటంటే అక్రాస్ ద గ్లోబ్ ఓవరాల్గా ఇది విపరీతంగా అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించిందని చెప్పొచ్చు. హిందీలో ఈ రికార్డ్ అనేది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు 'త్రిబుల్-ఆర్' చేసిందంటే ఆల్రెడీ రాజమౌళి తెలుసు, 'బాహుబలి' ఈ ఫేమ్ ఉంది. రెండోది దాని 'బాహుబలి' బ్యాచ్ కానీ లేకపోతే 'త్రిబుల్-ఆర్' టీం కానీ వీళ్ళు పబ్లిసిటీకి పెట్టిన డబ్బులు కూడా మామూలు విషయం కాదు. నిజానికి అంత ఖర్చు 'పుష్ప'కు పెట్టలేదు. 'బాహుబలి' ఒక 'త్రిబుల్-ఆర్'తో పోలిస్తే ఆ రేంజ్లో పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ అనేవి దీనికి లేవు. ఎందుకంటే 'బాహుబలి' కానీ 'త్రిబుల్-ఆర్' కానీ, ముఖ్యంగా 'త్రిబుల్-ఆర్' వాళ్ళు టార్గెట్ వచ్చి ఆస్కార్ అన్నమాట. అందుకని వాళ్ళు ప్లాన్డ్గా అసలు స్క్రిప్ట్ దగ్గర నుంచే దానికి ఆస్కార్కి సెలెక్ట్ అవ్వాలంటే ఆస్కార్కి సెలెక్ట్ అయిన సినిమాల లిస్టు తీసుకొని ఆస్కార్కి సెలెక్ట్ అవ్వాలంటే ఎటువంటి థీమ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా స్క్రిప్ట్కి ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. స్క్రిప్ట్కి ముందే వాళ్ళ ఉద్దేశం ఆస్కార్లో మనకు అవార్డులు రావాలంటే ఏ కైండ్ ఆఫ్ థీమ్స్ ఉండాలి. అందుకనే వాళ్ళు హిస్టారిక్గా వెళ్ళి ఒక దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు వేరు కాలాల్లో ఉన్న వాళ్ళని కలపడం, ఇవన్నీ కూడా ప్లాన్డ్గా వాళ్ళు ఆస్కార్ని ఉద్దేశించి ప్లాన్డ్గా చేశారు. దానికి తగినట్టే కాస్టింగ్ అవన్నీ పెట్టుకున్నారు. దానికి తగినట్టే పబ్లిసిటీ కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారు. ఆస్కార్లో కమిటీలో 10,000 మంది ఉంటే ఆ 10,000 మందిని వీళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగారు.
సో ఇంత దాదాపు 80 నుంచి 100 కోట్ల వరకు ఒక పబ్లిసిటీకే ఖర్చు పెట్టారని చెప్తున్నారు. పుష్ప 2కి ఆ రేంజ్లో ఖర్చు పెట్టలేదు. పుష్ప 1తో పోలిస్తే దీన్ని బాగా పెట్టారు కానీ బాహుబలి త్రిబుల్-ఆర్తో పోలిస్తే అంత పెట్టకపోయినా కూడా ఇదేంటంటే ఒక రకంగా మౌత్ టాక్ వెళ్ళింది. అందుకనే రాజమౌళి కూడా పుష్ప 2కి పబ్లిసిటీ అక్కర్లేదు, పబ్లిసిటీకే ఇది కావాలని ఎందుకు చెప్పాడంటే వీళ్ళు పబ్లిసిటీ చేయకుండానే దీనికి మౌత్ టాక్తో వెళ్ళిపోయింది. అట్లాగే ట్రైలర్ కానీ వీళ్ళు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. ఎందుకంటే పుష్ప 1 పెద్ద హిట్ అయింది కాబట్టి ఆ సాంగ్స్ ముఖ్యంగా విపరీతంగా వేల లక్షల మంది రీల్స్ చేశారు ఏంది అక్రాస్ ఇండియా అనమాట. సో అందువల్ల పుష్ప 2కి ఆ క్రేజ్ ఏర్పడింది. రెండోది ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఒక డౌన్ ట్రాడన్గా ఉన్న వ్యక్తి, ఒక మామూలు కూలి, ఒక స్మగ్లింగ్ సామ్రాజ్య కింగ్గా మారే ఒక థీమ్ కూడా ముఖ్యంగా మాస్ అంటాం కదా శ్లోకాల్లో, మాస్ కావచ్చు, లంపెన్ ఇది కావచ్చు, కూలీలు ఇలాంటి వాళ్ళకి ఇది కనెక్ట్ అయింది. ఎందుకంటే ముంబై ఈ మధ్యకాలంలో గ్లోబలైజేషన్ తర్వాత ఇండియాలో వచ్చిన మార్పు, సినిమాల్లో వచ్చిన మార్పు ఏంటంటే ఈ మాస్ని అడ్రస్ చేసే సినిమాలు తగ్గిపోవడం, కొద్దిగా క్లాస్ టచ్ ఉన్నది. ముఖ్యంగా హిందీ అయితే కంప్లీట్గా మాస్ సినిమాలు తీయడం ఆపేశారు. అందుకని అక్కడ భోజ్పూరి ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏమంటే ఈ మాస్ పాపులేషన్ని అడ్రస్ చేసే సినిమాలు, వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలిగిన సినిమాలు అనేవి హిందీలో లేకపోవడం వల్ల భోజ్పురి లాంగ్వేజ్లో నుంచి వచ్చాయి. నిజానికి భోజ్పురికి స్క్రిప్ట్ ఉండదు, భోజ్పురి మాట్లాడే ఓన్లీ స్పోకెన్ లాంగ్వేజ్ అది. కానీ వరల్డ్ వైడ్గా వాళ్ళకు 20 కోట్ల పాపులేషన్ ఉంటారు. కేవలం భోజ్పూరి వాళ్ళే చూడలేదు, అది వరల్డ్ వైడ్గా హిందీ పాపులేషన్ కూడా దాన్ని చూస్తారనమాట. ఆ రకంగా ఇది మాస్ పాపులేషన్లోకి పుష్ప 2 కూడా వెళ్ళడం వల్లే ఇంత పెద్ద హిట్ అయింది. అందుకని మనకు పాట్నాలో పుష్ప 2 వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఏ రేంజ్ హిట్ అయిందో మనం చూసాం. సో ఆ మీటింగ్, సో అందువల్ల ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ఈ స్థాయి కలెక్షన్ రావడానికి వెనక ఈ నేపథ్యం కూడా ఉంది. మనకి ఇప్పుడు షారుఖ్ ఖాన్ వీళ్ళు కానీ ఈ కైండ్ ఆఫ్ మాస్ సినిమాలు అనేవి వాళ్ళు తీసే పరిస్థితి లేదు ఖాన్స్. అందువల్ల చాలా ఆశ్చర్యకరంగా మనం ఎవరు ఊహించలేదు. ఇప్పటివరకు ఏంటంటే ప్రభాస్ అంటే బాహుబలి ఎఫెక్ట్ కాబట్టి ఊహిస్తారు, అక్కడ రాజమౌళికి ప్రధాన పేరు వచ్చింది. దాని ఎఫెక్ట్గా ప్రభాస్కి టాప్లోకి వెళ్ళిపోయాడు, కాన్స్లో టీంలోకి ప్రభాస్ వెళ్ళిపోయాడు. అయితే ఇతనికి ఇప్పటివరకు సుకుమార్ కూడా పాన్ ఇండియా సినిమాలు ఏవి తీయలేదు, ఇతను కూడా పాన్ ఇండియా సినిమాలే కాదు 500 క్లబ్ కూడా ఇప్పటివరకు అల్లు అర్జున్ పేరుతో లేదు. అట్లాంటిది ఇది ఒక పెద్ద లీప్, ఒక పెద్ద గెంతు అని చెప్పచ్చు అల్లు అర్జున్ కెరీర్లో. సో అది ఓన్లీ ప్లాన్ చేసుకుంటేనే వచ్చింది కాదు, చాలా హార్డ్ వర్క్ కనబడుతుంది. మనం సినిమా నిన్న రివ్యూ కూడా చెప్పాను, సినిమా చూస్తే కంప్లీట్గా అల్లు అర్జున్ మోసాడు సినిమాని క్లియర్గా. అంటే సుకుమార్ క్లవర్ స్క్రీన్ ప్లే అవన్నీ ఉన్నా కూడా అల్లు అర్జున్ లేకపోతే ఈ సినిమా ఈ స్థాయిలో ఆడేది కాదు, ఆ స్థాయిలో కన్విన్స్ చేయగలిగాడు. మనకు సినిమా చూస్తున్నంతసేపు అల్లు అర్జున్ గుర్తురాడు, క్యారెక్టరే పుష్పరాజ్ అనే క్యారెక్టరే గుర్తొస్తుంది. అంతగా ఇన్వాల్వ్ చేయడం కానీ, ముఖ్యంగా జాతర దీంట్లో అతను వేసిన స్టెప్స్ కానీ అవన్నీ కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఈ అవుట్పుట్ వచ్చిందా అన్న ఇది వస్తుంది మనకి. ఎందుకంటే సినిమా చూసినాక మనం 3 గంటలు సినిమా చూస్తాం కానీ షూటింగ్ 3 ఏళ్ల పాటు జరిగింది. 3 ఏళ్ల పాటు కన్సిస్టెంట్గా పదే చేయడం. రెండోది పాన్ ఇండియా అనేసరికి తీసిందంతా మళ్ళీ పక్కన పెట్టి చేయాలి, ఆ కష్టం అంతా మళ్ళీ పోతుంది. ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ మనకి ఆ సినిమాలో రావడానికి అల్లు అర్జున్ ఇది. సో ఏదేమైనా ఒక తెలుగు సినిమా వరల్డ్ వైడ్ ఈ రేంజ్లోకి వెళ్ళడం,